మండల కేంద్రంలో వెంకటంపేట నందిపాడు పల్లెపల్లెకు కాకర్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి టీడీపీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. నేపథ్యంలో సురేష్కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 50 గడపలు దాటిన ప్రతి గ్రామంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నా అన్నారు. ఎన్నో తరాలుగా ఎదురుచూస్తున్నటువంటి సాగునీరుపై ప్రత్యేక దృష్టి సారించి సోమశిల వెలుగొండ ప్రాజెక్టుల నీటిని తీసుకువచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలంగా కాకర్ల సురేష్ మారుస్తామన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు కాకర్ల సురేష్. మిషన్లో 2వ నెంబరు కాకర్ల సురేష్ 2వ నెంబరు, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2వ నెంబరు. సైకిల్ గుర్తు మీద ఇద్దరికి సైకిల్ గుర్తు మీద వేసి మీరు అఖండ మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని విన్నవించుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ. చేసుకోవచ్చు గుడిది. ఎలక్షన్ అయ్యాక నా సాయం నేను చేస్తాను గుడికి. ఆ విధంగా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం మాట్లాడుకోవచ్చు. ఊరి ప్రాబ్లమ్స్, తాగేదానికి నీళ్లు ఉన్నాయమ్మా. 50 నుంచి 100 ఇళ్లున్న 50 నుంచి 100 కుటుంబాలు ఉన్న ప్రతి చోట వాటర్ ప్లాంట్ పెట్టబోతున్నాం. 50 నుంచి 100 కుటుంబాలు ఉన్న ప్రతి చోట కూడా వాటర్ ప్లాంట్ పెట్టబోతున్నాం. తాగునీరు సమస్యని యుద్ధ ప్రాతిపదికన మనం సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. రేపొద్దున ఇది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రతి ఊరిలో కూడా ఇంతలో ఎండలో కనీసం తాగేదానికి నీళ్లు, ఫ్లోరైడ్ నీళ్లు. నేను కూడా చిన్నప్పుడు ఫ్లోరైడ్ నీళ్లు తాగిన ఉండే. మీరందరూ కూడా తాగుతా ఉన్నారు ఫ్లోరైడ్ నీళ్లు. ఆరోగ్యాలు పాడైపోతాయి, కిడ్నీ సమస్యలు వస్తాయి, జాయింట్ సమస్యలు. పిల్లల భవిష్యత్తు కోసం ఉన్న పిల్లల కన్నా మనం మంచినీళ్ళు కాపాల్సిన అవసరం ఉంది, మన బాధ్యత అది. ఆ విధంగా మనం ముందుకు పోదాం. తాగునీరు సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తాను. అందరూ